హమాస్ నేతని కాపాడేటందుకే అతిపెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఎవరు ఈజిప్ట్ అయినా జోర్డాన్ అయినా అట్లాగే ఇతర దేశాలు అమెరికా యూరోప్ దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటిది ఎందుకంటే హమాస్ నేతని కాపాడడానికి ప్రయత్నం. వాడు ఏదైతే మొన్న ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి సందర్భంలో వాడి ఇంటి దగ్గర పారిపోయాడు. వాస్తవంగా వాడు అక్కడే ఉన్నటువంటి ఇంట్లో దొరకనటువంటి ఒక రహస్య మార్గం నుంచి పారిపోయాడు. రహస్య మార్గం అడుగున మంచాలు పెద్ద చిన్న సైజు విలేజ్లే ఉన్నాయి వాడికి. వాడు ఆ కిందంతా పెద్ద నగరాలే తయారు చేసేసుకున్నాడు. వాడు అట్టించి తప్పించుకుని పారిపోతున్నటువంటిది. వీళ్ళు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సొరంగాన్ని కనిపెట్టి లోపలికి వెళ్ళాక చూస్తే కొన్ని సీసీ కెమెరాల్లో వీడికి సంబంధించినటువంటి విజువల్స్ దొరికినాయి. ఇప్పుడు వాడి ఫేస్ అందరికీ తెలిసింది. వాడు వాడి బంధువులు ఏంటి అన్నటువంటి ఇజ్రాయెల్ ఆధారాలతో సహా బయటపెట్టింది. వాడు వెళ్ళింది రఫా రూట్. ఇప్పుడు ఏంటంటే అండర్ గ్రౌండ్లో నుంచి వాడు ఖాన్ యూనిస్ దగ్గర తప్పించుకున్నాడు అనమాట. ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఇప్పుడు అక్కడి నుంచి రఫా వైపు వెళ్ళాడు. అందుకనే వీళ్ళు రఫా వైపు వెళ్తున్నారు. ఈ రఫా వైపు వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం అందుకే అనమాట. ఇక్కడ ఈ లేట్ అయ్యే కొద్దిలోపు వాడు తప్పించుకుంటాడు. వాడిని తప్పించడానికే ఈ నాటకాలు ఆడుతున్నారు చర్చల పేరుతో అన్న విషయం స్పష్టమైపోతుంది.